తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమండ్రి గోదావరి రేవులో పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇక శివనామస్మరణతో గోదావరి తీరంలోని శైవక్షేత్రాలన్నీ మారుమోగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాజమండ్రి మున్సిపల్ దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. శ్రీరామమూర్తి, చెప్పండి, భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే అక్కడ విశేష పూజా కార్యక్రమాలు ఎలాంటి సిద్ధం చేశారు, అలాగే పోలీసులు ఎంతవరకు బందోబస్తు తదితర అంశాలు ఏమి ఉన్నాయి? సాయి, మనం చూస్తున్నాం మహాశివరాత్రి పురస్కరించుకుని రాజమండ్రి గోదావరి తీరమంతా కూడా శివనామ స్మరణతో మారుమవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం పుష్కర్ ఘాట్లో ఉన్నాం, రాజమండ్రి పుష్కర్ ఘాట్లో ఉన్నాం. పుష్కర్ ఘాట్లో చూసినట్లయితే ఎక్కువజాము నుంచి కూడా జనం భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు మరింతగా భక్తుల సంఖ్య పెరిగింది. ఇక్కడ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత శివాలయాల్లో ప్రత్యేకించి పూజా కార్యక్రమాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే గోదావరిలో ప్రత్యేకంగా ఆరతులు ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ అంటే పెద్దలకి పిండ ప్రదానాలు చేసి దాన ధర్మాలు కూడా ఈ సందర్భంగా చేయటం ఇక్కడ కొంతమంది ఆనవాయితీగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ జంగమ గంటల మధ్య చాలా మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ భక్తులు ఇతర అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే విశాఖ ఈ జిల్లాల నుంచి కూడా, ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి విశాఖ జిల్లా నుంచి కూడా ఈ గోదావరి రేవులకి తరలివస్తున్న పరిస్థితి ఇంకా కనిపిస్తూ ఉంది. ఇప్పటికి వేకువజాము నుంచి చూస్తున్నా కూడా జనం భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఇక్కడ చూసినట్లయితే కోటిలింగేశ్వర స్వామి కోటిలింగాల ఘాట్లో, అలాగే ఇక్కడ పుష్కర్ ఘాట్లో, ఇక్కడ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలోని, అలాగే సరస్వతి ఘాటు, ఇక్కడ పద్మావతి ఘాట్లో మొత్తం ఎక్కడ చూసినా భక్తులు కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. పెద్ద సంఖ్యలో తరలి రావడంతో మొత్తం శివనామస్మరణతో ఈ ప్రాంతం అంతా మారుమవుతున్న పరిస్థితి ఉంది. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా చూసినట్లయితే మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి కూడా పుణ్యస్నానాలు ఆచరించి, ఇక్కడ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడ సోమేశ్వర స్వామి కోటిపల్లి సోమేశ్వర స్వామి ఆలయంలో కూడా దర్శనం చేసుకుని భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు భీమేశ్వర స్వామి ఆలయంలో క్యూ కట్టి ఉన్నారు. స్వామివారి దర్శనానికి చాలా ఆలస్యమవుతున్న పరిస్థితి ఉంది. బారులు తీరి భక్తులు క్యూలో నిలబడుతున్న పరిస్థితి ఉంది. అంటే మహాశివరాత్రి ఈరోజు భక్తి శ్రద్ధలతోటి కుటుంబ సభ్యులతో అందరితో కలిసి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శివుడికి ప్రత్యేకమైన పూజలు చేసినట్లయితే, ఈరోజు జాగరణ చేసినట్లయితే మొత్తం కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పి నమ్మకంతో ప్రతి శివరాత్రికి కూడా భక్తజనం పెద్ద సంఖ్యలో ఈ విధంగా తమ నమ్మకంతో వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు. ఇప్పుడు రాజమండ్రిలో ఈ గోదావరి పుష్కర్ ఘాట్లో చూసినట్లయితే పుష్కరాలను తలపించే రీతిలో ఇక్కడ భక్తులు తరలివస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా జన రద్దీ భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ విధంగానే కొనసాగే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ భక్తులకి సరైన వసతులు లేవని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ మంచినీరు అందుబాటులో లేదు. అలాగే చూసినట్లయితే పుణ్యస్నానం ఆచరించిన తర్వాత మహిళలకి దుస్తులు మార్చుకోవడానికి గదులు ఏర్పాటు చేసినా కానీ అవి అరకొరగా ఉన్నాయి. ఏమాత్రం సరిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడే దుస్తులు మార్చుకోవాల్సిన పరిస్థితిలో ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇటు భక్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఈ విషయంలో. అయితే బయట ప్రాంతంలో చూసినట్లయితే రాజమండ్రి పురవీధుల్లో మొత్తం ఒక తీర్థం కొనసాగుతున్నట్టుగా ఈ మహాశివరాత్రి ఉత్సవాలకి జనం తరలి రావటం, తిరిగి బయలుదేరడం. దీంతో పాలు, ఆహార పదార్థాలు, అలాగే టిఫిన్లు, మంచినీరు, అలాగే మజ్జిగ ఇలాంటివి కూడా సరఫరా చేయడంలో అనేక మంది దాతలు ముందుకొచ్చి వితరణ కార్యక్రమాలు చేపట్టారు. అలాగే మధ్యాహ్నం కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నారు. దీంతో రాజమండ్రిలో ఒక పుష్కరాలు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా సమయం ఉన్నప్పటికీ కూడా ఈరోజు చూసినట్లయితే మహాశివరాత్రి సందర్భంగా గోదావరి రేవులకి తరలివచ్చిన భక్తుల సంఖ్య చూస్తుంటే ఇక్కడ గోదావరి పుష్కరాలని తలపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే
గత గోదావరి పుష్కరాల్లో ఇక్కడ తొక్కిసలాట్లో 27 మంది చనిపోయిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులను ఇప్పుడు అధ్యయనం చేసుకుని వచ్చే పుష్కరాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయాలనేది అధికారుల ప్రయత్నం. అయితే ఇప్పుడు శివరాత్రికి సంబంధించి ఇక్కడ వచ్చిన ఈ వేలాది భక్తులకే ఇంకా సరైన వసతులు సౌకర్యాలు ఇక్కడ కనిపించట్లేదనేది వినబడుతుంది. దీన్ని అన్ని అధ్యయనం చేసి వచ్చే పుష్కరాలకి సరైన చర్యలు తీసుకోవాలని కూడా భక్తులు ఇక్కడ కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకుని గోదావరి తీరమంతా కూడా శైవక్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ భీమేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పంచారామాల్లో అన్ని ఆ శైవక్షేత్రాలు కూడా చాలా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సాయి రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.